ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయడం నేర్చుకోండి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈ వీడియో మొత్తం చూడండి. మే 3, 2026 డేట్ గుర్తుపెట్టుకోండి. నీట్ ఎగ్జామ్ ఆ రోజుకి కరెక్ట్గా 2 రోజుల ముందు ఒక గెస్ట్ పేపర్ అనేది బయటకు వచ్చింది 400 క్వశ్చన్స్తో. ఈ 400 క్వశ్చన్స్లో డైరెక్ట్గా 120 క్వశ్చన్లు ఎగ్జామ్లో ఉన్నాయి. అంటే వాళ్ళు 720 మార్కులకి ఎగ్జామ్ రాసి ఉంటే 600 మార్కులు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ పేపర్ నుంచే వస్తే ఇంకా వాళ్ళే టాపర్లు కదా. ఇంకా నువ్వు ఎందుకు చదవడం, బుక్కులు మూసేసి వాట్సాప్ ఓపెన్ చేయి. అసలు నిజానికి ఏం జరిగిందంటే నీట్ ఎగ్జామ్కి కరెక్ట్గా 2 రోజుల ముందు ఈ 400 క్వశ్చన్స్తో ఉన్న గెస్ట్ పేపర్ అనేది శిఖర్ జిల్లాలో ఒక కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చింది. అది ఏ రాష్ట్రాల్లో సర్క్యులేట్ అయిందంటే రాజస్థాన్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రలో కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నట్టు మనకు తెలిసింది. అయితే ఈ ఆరోపణలు రాగానే అక్కడున్న డీజీపీ రాజీవ్ శర్మ గారు యాక్షన్లోకి దిగారు. ఎస్ఓజీ అంటే స్పెషల్ ఆపరేషనల్ గ్రూప్స్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అసలు ఏం జరిగిందని చెప్పి చూసారు. దీంట్లో 400 క్వశ్చన్స్లో 120 క్వశ్చన్స్ అనేది వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అది గెస్ట్ పేపర్ కదా, 400 క్వశ్చన్స్తో ఉంది, 120 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి అనుకుంటారు. అదే గెస్ట్ పేపర్ కరెక్ట్గా అయ్యి ఉంటే 120 క్వశ్చన్లు దాంట్లో నుంచి నిజాయితీగానే వచ్చి ఉంటే ఆ పేపర్ని 20,000, 30,000కి అమ్మాల్సిన అవసరం ఏముంది? గెస్ట్ పేపర్ కదా, ఫ్రీగా సర్క్యులేట్ చేయండి. ఈ 20-30 వేలకు అమ్మిరారు అని చెప్పి కూడా ఈ వార్తలు ఉన్నాయి. అసలు నీట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఈ కండక్ట్ చేసే ఎగ్జామ్ని చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పారదర్శకంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పేపర్ లీక్ కాకుండా ప్లాన్ చేసి చేసినామని చెప్తున్నారు. సరే, మీరు చేసి ఉండొచ్చు, అది ఓకే. దీంతో పాటు ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కూడా ప్రారంభమైందని తెలుస్తుంది. అండ్ కొత్త ఎగ్జామ్ డేట్ కూడా డిక్లేర్ చేస్తామన్నట్టు న్యూస్ వస్తుంది. కానీ మే 3లో జరిగిన ఎగ్జామ్ రోజు సుమారుగా నీట్ ఎగ్జామ్ని 22 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అంటే దీనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ కుటుంబం తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 1 కోటి మంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఫ్యామిలీస్తో పాటు. ఈ 1 కోటి మంది మళ్ళీ ఎగ్జామ్ పైన ఎఫర్ట్స్ చేయాలి. పిల్లలు తప్పకుండా మళ్ళీ చదవాల్సి వస్తుంది. ఫలితాలు కూడా తారుమారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ తారుమారయ్యే ఛాన్సెస్ లోపల కొంతమంది విద్యార్థులు మాత్రం అన్యాయానికి గురవుతారు. అండ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఒకటి మనం చూడాలి, 2024లో కూడా ఈ ఎగ్జామ్ని శిఖర్ జిల్లాలో 27,000 మంది రాస్తే ఇదే రాజస్థాన్లో శిఖర్ జిల్లాలో 2,037 మంది 650కి పైగా స్కోర్ చేశారు. అండ్ దాంతోపాటు 50 అత్యధికంగా స్కోర్ చేసిన సెంటర్స్లో 37 సెంటర్లు ఇదే జిల్లా నుంచి ఉన్నాయి. రాజస్థాన్లో చదువుతున్నారా, లేకుంటే అక్కడ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారా, లేకుంటే నిజంగా పేపర్ లీక్ అయ్యి వీళ్ళు ఏమైనా స్కోర్స్ కొడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది? కానీ ఇలాంటి పేపర్ లీకులు మాత్రం చేసి విద్యార్థులను మాత్రం ఇబ్బందికి గురి చేయొద్దండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మీరు రెగ్యులర్గా చూడాలంటే, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ తప్పకుండా మీకు అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.